హలో. హిందువులను దూషించడం, వేరే మతాలను దూషించడం పరిపాటి అలవాటైపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు. మీ మతంలో ఎన్ని అవకతవకలు ఉన్నాయో మీకు తెలుసు. అసలు మతం నిజమైందా కాదా అనేది కూడా మీకే తెలుసు. అసలు బైబిల్ ఎవరు రాశారు? ఎప్పుడు పుట్టింది? ఎందుకు రాశారు? అసలు క్రిస్టియన్ అనే పదం బైబిల్లో ఉందా? దేవుడు చెప్పాడా? దేవుని వాక్యమా అది? బైబిల్ గురించే మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఒక అతను మహాభారతం గురించి, రామాయణం గురించి క్రిటిసైజ్ చేశాడు. మహాభారతంలో ఎథిక్స్ లేవు. ఏంటి ఒక లేడీకి 5 మంది భర్తల? కర్ణుడు ఎలా పుట్టాడు? ఇటువంటివి ఎథిక్స్ లేవు అని చెప్పి ఒక అతను అంటాడు. రామాయణంలో సీతని ఎందుకు అలా చేసేశారు? సీతని ఎందుకు తరిమేశాడు? అతను పాతివ్రత్యం గురించి ఎందుకు అగ్నిలో దూకి నిరూపించుకోమన్నారు? ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు ఒక్కొక్కరు రకరకాలు. ఖురాన్లో అల్లా వచ్చి మన ఖురాను లిఖించారని చెప్పారు. ఖురాను ఈ మధ్య రాసింది. 1300-1400 సంవత్సరాల క్రితమే ఖురాన్ అంటే తెలిసిన జనాలకి. అంతకు ఖురాన్ లేదు. తెలుసా అసలు మీకు? ఖురాన్ అనేది 1300-1400 సంవత్సరాల క్రితమే. బైబుల్ అనేది 3225 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు రాయడం. అది కూడా జ్యూస్ అని వాళ్ళ రాసింది అది. క్రిస్టియన్ అనే ఒక పదం లేదు, క్రిస్టియన్ స్పెల్లింగ్ లేదు, క్రిస్టియన్లో డిక్షనరీ లేదు, నిఘంటువులో క్రిస్టియన్ పదమే లేదు అప్పట్లో. బైబిల్ రాశారు. ఎవరు రాశారు? చాలామంది రాశారు. ఒక అతను కాదు. దానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. దాని మీద సూపర్వైజర్లు ఉండి వాళ్ళు రాపించుకున్నారు. సంవత్సరాల తరబడి రాశారు. హెబ్రూ లాంగ్వేజ్లో బైబిల్ రాశారు. కనుక్కోండి. బైబిల్ జీవం లేని దేవుడు వచ్చి చెప్పలేదు ఎవరికి. బైబిల్ రాసింది క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి కరెక్షన్స్ అమెండ్మెంట్స్ రాసి ఒక జ్యూయిష్ బుక్ని తయారు చేశారు. ఆ జ్యూస్ అనే వాళ్ళు ఆ బుక్లో నుంచే చెప్పేవాళ్ళు అందరు. ఆ జ్యూస్ అంతెందుకు, మీరు అడుగుతున్న ప్రభు అంటారు కదా జీసస్ని, ఆయన పుట్టి 12 సంవత్సరాలు బాల్యంలో ఆడుకుని వెళ్ళిపోయాడు. 17 సంవత్సరాలు నేపాలు, టిబెట్లో అక్కడ ఉండి ఏదేదో మతాలు, బౌద్ధ మతము, అవి ఇవి హిందూయిజం ఏవి నేర్చుకుని వచ్చారో మనకు తెలియదు. ఆయన గురించి అసలు స్టోరీ లేదు, పాడు లేదు, ఏమి తెలియదు. తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత అతను నీట్గా 3 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 3 సంవత్సరాలు బోధించింది ఏమి చేశాడు చూసినా, ఒక క్రిస్టియన్ అనే ఒక పదం ఇంతవరకు అతను నోటుకుండా రాలేదు. కావాలంటే మీరు ఏ క్రిస్టియన్ అని అడగండి, తెలిస్తే చెప్తారు, తెలియకపోతే నేర్చుకుంటారు. ఆ 3 సంవత్సరాలు క్రిస్టియన్ పదమనే లేదు. అతను నా రాజ్యం అని చెప్పి అంటాడే కానీ నా రాజ్యంలో నేనే కింగు, నేనే ఎంపర్ అని చెప్పి అంటాడు. ఆ 3 సంవత్సరాలుగా ఆయనకి ఇచ్చేయాలి మొత్తం. ఈయన చెప్పే బోధకు కూడా మనం ఏమైనా బోధించాడంటే ఓన్లీ బౌద్ధ మతం గురించే మాట్లాడాడు. బౌద్ధ మతం గురించి, జ్యూయిష్ యొక్క బైబిల్లో దాని గురించి మాట్లాడాడు. అంతేగాని అసలు ఆ బైబిల్ అనేది వాట్ ఈజ్ దట్ బైబిల్ అనేది ఏమనుకుంటున్నారో ఏమో మనకు తెలియదు. దాని తర్వాత ఇతను చనిపోయిన తర్వాత కూడా బైబిల్ రాస్తూనే ఉన్నారు వాళ్ళు. 1200 క్రీస్తు పూర్వం 1200 నుంచి స్టార్ట్ చేసి చనిపోయిన తర్వాత 100 సంవత్సరాలు అంటే 1300 సంవత్సరాలు బైబిల్ రాశారు. ఒక రోజులో, ఒక గంటలో, ఒక 6 గంటల్లో, మనకు 6 దినాల్లో సృష్టిని సృష్టించలేదు బైబిల్. అర్థమైందా? సృష్టి 6 దినాల్లో జరగలేదు. కనుక్కోండి. బైబిల్ రాసింది 1300 సంవత్సరాలు రాశారు బైబిల్. అమెండ్మెంట్స్, తప్పులు, తడికెలు, కొట్టడు. అప్పుడు పెన్సిలు, ఎరేజర్ లేదు కాబట్టి అంత టైం పట్టింది. లేకపోతే ఎరేజర్తో కొట్టేసి పెన్సిల్తో రాసేసి ఉండేవాడు. అర్థమైందా? కనుక్కోండి ఏ లాంగ్వేజ్లో రాశారని చెప్పి. హెబ్రూయే బైబిల్, హెబ్రూ బైబిల్. దాని తర్వాత క్రిస్టియన్ కూడా, అంటే జీసస్ కూడా పుట్టింది జ్యూస్ వంశంలో పుట్టాడు.
ఆ జూయిష్ వంశంలోనే పెరిగాడు, ఆ జూయిష్ వంశంతోనే చనిపోయాడు. ఆయన సపరేట్గా ఒక రిలీజియన్ లేదు. ఆ రిలీజియన్లో బతికాడు, పుట్టాడు, ఆ రిలీజియన్లో పెరిగాడు, ఆ రిలీజియన్లో చనిపోయాడు. అందువల్ల క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు జీసస్. అంతెందుకు, నేను ఒక వీడియో చూశాను. దరిద్రుడు, తాగుబోతు పాస్టర్ పగడాల ప్రవీణ్ ఒక వీడియోలో ఏమన్నాడు తెలుసునా? సనాతన ధర్మం గురించి, ఒక ముని గురించి, ఒక లేడీ గురించి, గర్భవతి స్త్రీ గురించి ఎలా మాట్లాడి, ఎంత నీచుడై ఉంటాడో అతను మాట్లాడి ఉంటాడో చూడండి మీరు. ఎంత నీచాతనికి అతను నోటి గుండా ఎలా మాటలు వచ్చాయి. అతను చచ్చిపోయాడా, యాక్సిడెంట్లతో చంపేశారు, తర్వాత పక్కన పెట్టండి. ఎలా మాట్లాడాడు తెలుసా? ఆ వీడియో మీకు అటాచ్ చేస్తాను ఇప్పుడు, దీని కింద వీడియో చూడండి. దరిద్రుడు సనాతన ధర్మం గురించి, ఒక ముని గురించి, ఒక గర్భవతి అయిన స్త్రీ గురించి ఎటువంటి నీచమైన పదాలు వాడు మాట్లాడాడు. వాడు ఒక జీసస్ ఫాలోవరా? వాడిని పొగుడుతారా ఎవరైనా? చూడండి.